మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor and subject expert to IIT NEET EPSET students. IIT and EPSET కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారా? మార్క్స్ రావట్లేదా మీ కాలేజ్కి, మీ కాలేజీలో ఎగ్జామ్స్ పెట్టిన ఎగ్జామ్స్కి? అదేవిధంగా నీట్ అండ్ ఎప్సెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారా? సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సార్ కాలేజీలో ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు, సో మాకు కొన్ని అర్థం కాలేదు, మా డౌట్స్ క్లారిఫై కావట్లేదు. కొద్దిమంది స్టూడెంట్స్ మాకు అసలు ఇంట్రెస్టే రావట్లేదు. ఓకే, ఇంట్రెస్టే రావట్లేదు, మేము ఎప్పుడు చదవాలి, క్వశ్చన్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, మాకు మార్క్స్ ఎప్పుడు వస్తాయి, ఇలా చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టుడే సెషన్ వచ్చేసి సబ్జెక్ట్ గురించి. ఓకే, నా వైపు నుండి, మన ఛానల్ నుండి, ఇది మన ఛానల్ అండి, మన కోసం. సో ఈ ఛానల్ నుండి నేను మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ, ఇటు బైపీసీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో రిలేటెడ్ ఏ టాపిక్ అయినా సరే ఈజీ వేలా ఫన్నీ స్టోరీస్ తోటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఖచ్చితంగా నేను ఇంట్రెస్ట్, ఆ టాపిక్ ఎందుకు చదవాలి, అసలు రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుంది, ఇలా నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి కొన్ని ట్రిక్స్ టిప్స్తో కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు వన్స్ ఈజీగా ఫీల్ అయ్యారు కాన్సెప్ట్ని అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ క్వశ్చన్స్ని చేయగలరు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో నేను ఏం మన ఈ ఛానల్ నుండి నేను టాపిక్స్ని ఎలా డెలివరీ చేస్తాము, తర్వాత టాపిక్స్ని ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చిన్న చిన్న కథల ద్వారా మీకు ఈజీ అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ ఛానల్ నుండి నేను ఎలా డిజైన్ చేసుకుంటున్నానో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజే మీకు ఒక టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక్కసారి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ స్టూడెంట్స్, నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేది, అది ఖచ్చితంగా ఐఐటి నీట్ ఎప్సెట్కి యూజ్ అయ్యేది. ఓకే, ఎందుకంటే ఐఐటికి ఇంటర్మీడియటే, ఎప్సెట్ ఇంటర్మీడియట్ స్టాండర్డే, నీట్ కూడా ఇంటర్మీడియటే కదా, ఎన్సీఆర్టీ. ఓకే, ఎప్సెట్ తెలుగు అకాడమీ అండ్ ఎన్సీఆర్టీ కొద్దిమంది బోత్ చదువుతుంటారు. సో ఈ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ బుక్స్ నుంచే కదా. సో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎలా మీకు అందించబోతున్నానో ఒకసారి చూడండి. ఓకే, ఇది ఐఐటి జేఈ నీట్ ఎప్సెట్ ఫౌండేషన్ బేసిక్స్. సార్ నాకు అసలు బేసిక్సే లేవు సార్, నాకు అసలు 10th క్లాస్లో మేము కోవిడ్ ఉన్నాం సార్, అసలు మాకు బేసిక్సే లేవు, నేను అసలు చదవలేదు. అటువంటి వాళ్ళకి ఒక ప్లేలిస్ట్ ఫౌండేషన్ ఓన్లీ బేసిక్స్ కోసం అని చెప్పేసి ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ. ఓకే, నెక్స్ట్ ఎప్సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నీట్ ఐఐటి జేఈ. ఇన్ దిస్ ఛానల్, ఈ ఛానల్ లోపల ఫస్ట్ నేను మీకు అందించబోయేది, మీకు చాలా యూట్యూబ్ ఛానల్లో చాలా ట్రిక్స్ టిప్స్ అని చూస్తూ ఉంటారు. నేను ఎలా అందించబోతున్నాను ఈ ఛానల్ ద్వారా అంటే, ట్రిక్స్ టిప్స్, చిన్న చిన్న కథలు, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, మ్యాథ్స్, అన్ని మ్యాథ్స్ ట్రిక్స్ ఒకే ప్లేలిస్ట్ దగ్గర క్లియర్గా టోటల్ మొత్తం ఆల్ ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయ్యే ప్రతి టాపిక్ యొక్క ట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఫిజిక్స్ ఫస్ట్ స్టెప్లా ఫిజిక్స్ ఆల్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టోటల్ చాప్టర్స్ ఫిజిక్స్ ఎన్సీఆర్టీ. ఓకే, ఎన్సీఆర్టీలో డిలీటెడ్ చాప్టర్స్ తెలుగు అకాడమీలో ఉంటాయి కదా, అవన్నీ టోటల్ చాప్టర్స్. కెమిస్ట్రీ టోటల్ టాపిక్స్, బయాలజీ బాటనీ జువాలజీ టోటల్ టాపిక్స్, ట్రిక్స్ చిన్న చిన్నవి 15 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టాను. సో మీ టైం మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళండి, అక్కడ వినండి. ఓకే, ఇక్కడ ఒక చాప్టర్కి సంబంధించి ఒక 10-15 ట్రిక్స్ పెడతాను, అంటే ఆల్మోస్ట్ చాప్టర్ మొత్తం కవర్ అయ్యేలాగనమాట. కానీ ఒక ట్రిక్ మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ అలా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎక్కువ టాపిక్స్ కవర్ చేస్తాను. ఓకే, ఇది ఒక ఫస్ట్ నేను చేసే స్టెప్ ఇది ఇన్ దిస్ ఛానల్, ట్రిక్స్ టిప్స్ చిన్న చిన్న కథల ద్వారా. నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తారు సార్, మరి క్వశ్చన్స్ కూడా కావాలి కదా సార్ మాకు. పీవైక్యూ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సబ్జెక్ట్ని మంచిగా అర్థం చేసుకొని కథల ద్వారా మీరు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా తయారైన తర్వాత మీకు క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయి. ఐఐటి జేఈ క్వశ్చన్స్ ఆల్ పీవైక్యూ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్. నెక్స్ట్ నీట్ పీవైక్యూ క్వశ్చన్స్ అండ్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్.
ఓకే, అండ్ ఎప్సెట్ పీవైక్యూ క్వశ్చన్స్, తెలుగు అకాడమీ బుక్స్ క్వశ్చన్స్. ఓకే, సో ఇవి నేనేం చేస్తాను అంటే ఆ ట్రిక్స్కి లింక్ చేస్తాను. ట్రిక్స్ టిప్స్ నేను చెప్తాను కదా, కంటెంట్ ప్రతి టాపిక్కి క్వశ్చన్కి లింక్ చేస్తాను. ఇది సెకండ్ చేసే పని. నెక్స్ట్ థర్డ్, ఎన్సీఆర్టీ ఎవ్రీ పేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పేజ్ లైన్ టు లైన్, ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి, ఇది ఎగ్జామ్కి యూస్ఫుల్లా, నో నీడా, ఇది ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పసా, ఎగ్జామ్కి ఇంపార్టెంటా, మంచి మంచి కథల ద్వారా ఎవ్రీ పేజీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఓకే సార్ మేము ఎగ్జామ్ రాసాము, ఓకే మాకు ఇంత ర్యాంక్ వచ్చింది అన్న తర్వాత మీకు యూస్ఫుల్ అయ్యేది కౌన్సిలింగ్ పార్ట్ కూడా. జోసా కౌన్సిలింగ్, సీసాబ్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి, ఎంత స్కోర్ వస్తే సేఫ్, నీట్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ బోర్డ్ ఎగ్జామ్ రిలేటెడ్ కూడా. అంటే ఒక స్టూడెంట్కి 8th క్లాస్లో స్టార్ట్ అయ్యే స్టూడెంట్ 12th అయిపోయినాక ఐదర్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ ఆర్ ఎప్సెట్ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినంత వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి దాన్ని టెక్నికల్గా అనాలిసిస్ చేసి నేను క్లియర్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇవి చేయడం వల్ల క్లియర్గా నేను కౌన్సిలింగ్ వీటి మీద కూడా అనలైజ్ చేయడం వల్ల సేఫ్ స్కోర్ ఎంత టు గెట్ ఐఐటి జేఈ, టు గెట్ ఎంబీబీఎస్ సీట్, టు గెట్ ఇన్ స్టేట్ టాప్ 10 కాలేజెస్. ఆంధ్రప్రదేశ్ టాప్ 10 కాలేజ్లో ఇంజనీరింగ్ రావాలంటే ఎంత స్కోర్ ఉండాలి, తెలంగాణ టాప్ 10 కాలేజీలో ఇంజనీరింగ్ స్కోర్ రావాలంటే ఇంజనీరింగ్ సీట్ రావాలి, టాప్ 10 కాలేజీలో ఎంత స్కోర్ ఉండాలి, ఓకే ఐఐటీలో సీట్ రావాలంటే సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, ఇది క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి నేను వెయిటేజ్ బట్టి నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదండి. ఓకే, సో ఇది మన ఛానల్ యొక్క టార్గెట్. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక టాపిక్ని తీసుకుంటున్నాను. ఓకే, ఒక టాపిక్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అండి చిన్న వీడియోస్. ఓకే, చిన్న టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ని దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు ఇది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినారు అంటే 100% యూ విల్ నెవర్ ఫర్గెట్. ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో ఈజీలీ యూ విల్ గెట్ ఐడియా, యూ కెన్ అటెంప్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, I will give all chapters from all chapters. ఓకే, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ 1 చాప్టర్ పీరియాడిక్ టేబుల్. ఇది మనకు తెలుసు, 10th క్లాస్ నుంచి అయినా సరే కెమిస్ట్రీ నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ మ్యాథ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి అప్లోడ్ చేస్తాను వెరీ క్లియర్గా. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 1 to 30 ఎలిమెంట్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్కి గుర్తుంటుంది. 10th క్లాస్లోనే సార్ నేను 10th క్లాస్లోనే 1 to 30 ఎలిమెంట్స్ నాకు తెలుసు సార్, నేను నేర్చుకున్నాను. అటామిక్ మాసెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. వాటి యొక్క అటామిక్ మాసెస్ ఎవరైనా మర్చిపోతే 1 to 30 ఎలిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. తర్వాత వాటి యొక్క అటామిక్ మాసెస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక ట్రిక్, ఒక చిన్న కథ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఎవరైనా మర్చిపోయి ఉంటే మీకు గుర్తుంది సార్, నాకు అటామిక్ మాసెస్ గుర్తున్నాయి అండ్ అటామిక్ నెంబర్ గుర్తుంది అంటే నో ఇష్యూ, ఇంకా మీరు ఇది ఫాలో కాకుండా నో ఇష్యూ, మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరేం చేంజ్ చేసుకోకండి. లేదు సార్ నేను మర్చిపోతున్నా, నాకు ఇవ్వండి ఈజీ వేలా అంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో. అండ్ ఈ అటామిక్ మాసెస్ మనకు స్టాయిక్యోమెట్రీ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐఐటి, నీట్, ఎప్సెట్ ఇన్ ఆల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అందుకని నేను ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పీరియాడిక్ టేబుల్ టాపిక్ లోపల, చాప్టర్ లోపల ఒక టాపిక్. ఓకే, 1 to 30 ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇచ్చాను క్లియర్గా, మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. అటామిక్ నెంబర్ ఇచ్చాను, మాస్ ఇచ్చాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆ ఎలిమెంట్స్ని ఎలా నేర్చుకోవాలి, ఫస్ట్ మాకు అది చెప్పండి సార్, ఈజీ చేయండి మాకు అన్నది స్టూడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ కదా. ఇప్పుడు చూద్దాం నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 to 30 ఎలిమెంట్స్ని నేర్చుకోవడం ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. నేనేం చేసిన 1 to 30 ఎలిమెంట్స్ కదా, 10 ఎలిమెంట్స్ అని సపరేట్ చేసిన. అటామిక్ మాసెస్ అప్ టు 1 to 30 ఎనఫ్ అండి. ఓకే, ఎందుకంటే దాన్ని మించి ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇస్తాడు. ఇప్పుడు 1 to 30 ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ లైన్ 1 to 10 ఎలిమెంట్స్ గురించి చెప్తాం. 1 to 10 ఎలిమెంట్స్ గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. 1 to 10 ఎలిమెంట్స్. ఓకే, సో కొద్దిమంది సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఐఏఎస్ అకాడమీలో ఉండి ప్రిపేర్ అవుతున్నారు.
ఇప్పుడు ఫ్యాకల్టీ వస్తారు. సివిల్స్ ప్రిపేర్ కావాలంటే కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు న్యూస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ నో కాన్సెప్ట్ అండి, గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. లైక్ కెమిస్ట్రీలా పీరియాడిక్ టేబుల్, ఎలిమెంట్స్, అటామిక్ నెంబర్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్కి ఆల్ఫాబెట్స్ ఎలానో అలా. అందుకని నేను ఒక స్టోరీ ద్వారా మీకు ఇది గుర్తుపెట్టుకునే ట్రిక్స్ చెప్తున్నా. ఓకే, సో ఇది ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యే బ్యాచ్కి ఫ్యాకల్టీ వస్తున్నారు. అయితే ఆ స్టూడెంట్స్కి, సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఏముండాలి అంటే న్యూస్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేయాలి, సొసైటీలో ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆ ఫ్యాకల్టీ వచ్చి ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరు బీబీసీ ఛానల్లో వచ్చే న్యూస్ని వినాలి ఎవ్రీ ఫ్రైడే నైట్. ఇదండి స్టేట్మెంట్. ప్రతి ఒక్కరు బీబీసీ ఛానల్లో న్యూస్ని వినాలి ఎవ్రీ ఫ్రైడే నైట్. దీన్ని నేను ఒక సెంటెన్స్, ఇది స్టోరీ లైన్ అనమాట, దీన్ని సెంటెన్సెస్ లాగా రాశాను. హాయ్, హలో, లిజన్ బీబీసీ న్యూస్ ఆన్ ఫ్రైడే నైట్. ఓకే, హాయ్, హలో, లిజన్ బీబీసీ న్యూస్ ఆన్ ఫ్రైడే నైట్. ఇది సెంటెన్స్. మీకు ఇది ఫస్ట్ టైం మాత్రమే యూజ్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా ఎలిమెంట్సే గుర్తుంటాయి. హాయ్ అంటే హైడ్రోజన్, హలో హీలియం, లిజన్ లిథియం, బోరాన్ బీబీసీ న్యూస్ బెరీలియం, బోరాన్ కార్బన్, నైట్రోజన్ ఆక్సిజన్, ఫ్లోరిన్, ఓకే, నియాన్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4, బోరాన్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ 9, ఓకే, నియాన్ 10, ఫ్లోరిన్, ఓకే, ఫ్లోరిన్. ఇది 10 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకునే ట్రిక్. ఫస్ట్ టైం ఇలా ప్రాక్టీస్ చేయండి. హాయ్, హలో, లిజన్ బీబీసీ న్యూస్ ఆన్ ఫ్రైడే నైట్. ఓకే, 10 ఎలిమెంట్స్ కంప్లీట్ అయినాయి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. 10 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకునే ఒక సెంటెన్స్. ఇప్పుడు మీకు గుర్తుండాలి అంటే ఇది మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ట్రిక్ ద్వారా నేను 1 to 10 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు, స్పీడ్ కోసం అనమాట, ఇది ఫాస్ట్గా. ఇలా నెక్స్ట్ రిమైనింగ్ 11 to 20 ఎలిమెంట్స్ కోసం, 11 to 20 ఎలిమెంట్స్ కోసం ఒక స్టోరీ లైన్. ఇప్పుడు నేనేమన్నా ఆ సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఇన్స్టిట్యూషన్ దగ్గర సో మెనీ మంకీస్ ఉంటాయి, అక్కడ చాలా మంకీస్ ఉంటాయి. అవి ఏం చెప్తున్నాయి అంటే ఆల్వేజ్ సింగింగ్. అక్కడ ఆ మంకీస్ అనేవి సింగింగ్ పాటలు పాడుతున్నాయి. ఏమని పాటలు పాడుతున్నాయి అని అంటే స్టాప్ కుకింగ్, అక్కడ కిచెన్లో మీరు కుకింగ్ చేయకండి మొత్తం కాలిపోతుంది అనేది లైన్ అనమాట. అలా పాడుతున్నాయి. ఇప్పుడు నేను దాన్ని బట్టి ఒక సెంటెన్స్ ఇస్తున్నా. సో మెనీ మంకీస్ ఆల్వేజ్ సింగింగ్ ప్లీజ్ స్టాప్ కుకింగ్ అరౌండ్ కిచెన్. ఎందుకంటే కాలిపోతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి. సో మెనీ మంకీస్ ఉన్నాయి, అవి ఆల్వేజ్ సింగింగ్, అవి పాటలు పాడుతున్నాయి. ఏమని పాటలు పాడుతున్నాయి? సింగింగ్ ప్లీజ్ స్టాప్ కుకింగ్, మీరు వంట చేయొద్దు, అరౌండ్ కిచెన్, లేకపోతే కాలిపోతుంది, అక్కడంతా పెట్రోల్ ఏదో సంథింగ్ ఉంది కాలిపోతుంది అని చెప్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి సో మెనీ అంటే సోడియం 11, మంకీస్ మెగ్నీషియం 12, ఆల్వేజ్ అల్యూమినియం 13, సింగింగ్ సిలికాన్ 14, నెక్స్ట్ ప్లీజ్ పొటాషియం 15, సల్ఫర్ 16, నెక్స్ట్ కుకింగ్ సల్ఫర్, నెక్స్ట్ క్లోరిన్ 17, అరౌండ్ ఆర్గాన్ 18, నెక్స్ట్ పొటాషియం 19, కాల్షియం కాలిపోతుంది కాల్షియం 20. ఇది అటామిక్ నెంబర్స్ 20 వరకు. నెక్స్ట్ 21 to 30 చూద్దాం. సైన్స్ టీచర్ 21 to 30 ఎలా గుర్తుపెట్టుకోవాలి? సైన్స్ టీచర్ వెరీ క్రేజీ మ్యాన్ ఈజ్ గివింగ్ ఫ్రీ కోచింగ్ టు నిఖిల్ కజిన్. అంటే సైన్స్ టీచర్ అనే పర్సన్ క్రేజీ ఉండి కొద్ది మందికి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడు. ఇది స్టోరీ లైన్. దాన్ని బట్టి నేను సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసిన. సైన్స్ టీచర్ వెరీ క్రేజీ మ్యాన్ బికాజ్ ఈజ్ గివింగ్ ఫ్రీ కోచింగ్ టు నిఖిల్ కజిన్. సో దీన్ని బట్టి సైన్స్ టీచర్ స్కాండియం 21, టీచర్ అంటే టైటానియం 22, వెనేడియం 23, క్రోమియం 24, మ్యాంగనీస్ 25, ఐరన్ 26, కోబాల్ట్ 27, ఓకే, నికెల్ 28, కాపర్ 29, జింక్ 30. ఓకే, ఇది జింక్ 30. ఇలా అనమాట. సైన్స్ టీచర్ వెరీ క్రేజీ మ్యాన్
ఓకే మ్యాన్ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు ఎవరికి, నిఖిల్ కజిన్కి ఇస్తున్నాడు అనమాట. ఓకే, దీన్ని బట్టి సెంటెన్సెస్. ఓకే, ఇప్పుడు 3 సెంటెన్సెస్ని బట్టి మీరు 30 ఎలిమెంట్స్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కదా. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైమే యూజ్ అవుతుందండి ఈ ట్రిక్. తర్వాత మీకు డైరెక్ట్ ఎలిమెంట్సే గుర్తుంటాయి. మీకు మీ బ్రెయిన్కి ఆ టర్మినాలజీ అలవాటు పడుతుంది కదా, అప్పుడు ఓన్లీ డైరెక్ట్ ఎలిమెంట్సే చెప్పేస్తారు. 1 to 30 ఎలిమెంట్సే చెప్పేస్తారు, అందులో ఏం డౌట్ లేదు. ఓకేనా. సో ఇవి 30 ఎలిమెంట్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు అటామిక్ మాసెస్ కోసం ఒక ట్రిక్ ఇస్తున్నాను. అటామిక్ మాసెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ మాసెస్ గుర్తుపెట్టుకోవడం. ఓకే, 1 to 20 ఎలిమెంట్స్కి నేను ఫస్ట్ ఇస్తున్నాను, ఆ తర్వాత 21 to 30 ఎలిమెంట్స్కి. ఓకే, 1 to 20 ఎలిమెంట్స్కి ఒకవేళ అటామిక్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, అటామిక్ మాస్ ఏంటంటే ఇంటూ 2 అంతే. అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2. అటామిక్ నెంబర్ ఆడ్ నెంబర్ అయింది అనుకోండి, అటామిక్ మాస్ ఏంది ఇంటూ 2 + 1 చేయాలి. ఇంటూ 2 + 1 చేయాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే, అటామిక్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకోండి, ఈవెన్ నెంబర్ కదా అటామిక్ నెంబర్, ఇంటూ 2 చేస్తే ఎంత 4 వస్తుంది. అటామిక్ మాస్ 4 అనమాట. అలా ఇంటూ 2 చేయాలి, ఇది ఇంటూ 2 + 1 చేయాలి. ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. టోటల్ 7 ఎలిమెంట్స్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ మనకు తెలుసు కదా, అది 1. బెరీలియం అటామిక్ నెంబర్ 4 కదా, మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈవెన్ నెంబర్ కాబట్టి 4 × 2 8 అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది యాక్చువల్గా 9. నైట్రోజన్ హార్డ్ నెంబర్ కదా, 7 కదా అటామిక్ నెంబర్, మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం, 7 × 2 14 + 1 15 ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది యాక్చువల్గా 14. ఇది 14. ఆ జింక్ 30 కదా, ఇది 65.3 ఉంటుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్లోరిన్ 35.5. ఓకే, ఎందుకంటే క్లోరిన్ 17 కదా, మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం 35 అని ఎక్స్పెక్ట్ చేస్తాం. 17 × 2 34 + 1 35.5, 35 ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ 35.5. కాపర్ది దీనికి జింక్కి జస్ట్ సిమిలర్ ఉంటుంది చూడండి, 63.5. కాపర్ది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్గాన్ది అటామిక్ నెంబర్ 18 కదా, మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం 18 × 2 = 36 రావాలనుకుంటాం, కానీ 40 అది. ఆర్గాన్ ఎంత 40. ఈ ఎలిమెంట్స్ ఎక్సెప్షన్ వీటిని గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాస్ చాలా ఈజీ. చూడండి, ఎలిమెంట్ ఉంది, ఇది చూడండి, హైడ్రోజన్ అటామిక్ మాస్ తెలుసు కదా, హైడ్రోజన్ అటామిక్ మాస్ తెలుసు కదా, నేను ఇప్పుడే చెప్పాను 1. నెక్స్ట్ హీలియం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఏంది ఇంటూ 2 = 4. లిథియం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే ఇంటూ 2 + 1 = ఏంది 7. బెరీలియం నేను ఆల్రెడీ చెప్పాను ఎక్సెప్షన్, ఇది 9. బోరాన్ ఆడ్ నెంబర్ కదా, ఇంటూ 2 + 1 = 11. కార్బన్ ఈవెన్ నెంబర్ కదా, ఇంటూ 2 = 12 అటామిక్ మాస్. ఇదన్నీ అటామిక్ మాస్ అండి. నెక్స్ట్ నైట్రోజన్ ఎక్సెప్షన్ కదా, ఇది 14. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ ఇంటూ 2 = 16 ఈవెన్ నెంబర్ కదా, జస్ట్ ఇంటూ 2. ఫ్లోరిన్ ఆడ్ నెంబర్ కదా, ఇంటూ 2 + 1 = 19. నియాన్ ఈవెన్ నెంబర్ కదా, ఇంటూ 2 = 20. చూడండి, 1 to 20 ఎలిమెంట్స్ అటామిక్ మాసెస్ మొత్తం పర్ఫెక్ట్. ఓకే, ఇలా చూడండి. నెక్స్ట్ ఇదేంది 11 to 20 వరకు, ఇది 11 to 20 వరకు. ఏది ఆడ్ నెంబర్ కదా, ఇంటూ 2 + 1 = 23. మెగ్నీషియం ఈవెన్ నెంబర్ ఇంటూ 2 = 24. అల్యూమినియం ఆడ్ నెంబర్ కదా, ఇంటూ 2 + 1 = 27, 13 to 26. సిలికాన్ కదా, ఇంటూ 2 = 28. ఫాస్ఫరస్ ఇంటూ 2 + 1 = 31. సల్ఫర్ ఇంటూ 2 = 32. క్లోరిన్ నేను చెప్పాను ఎక్సెప్షన్, ఇది 35.5 అని చెప్పాను ఎక్సెప్షన్, అది ఆల్రెడీ ఇచ్చాను. 35 ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ 35.5. ఆర్గాన్ ఇది కూడా ఎక్సెప్షన్ 40, ఆర్గాన్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ పొటాషియం ఏంది ఇంటూ 2 + 1 అంటే ఎంత 39. కాల్షియం ఈవెన్ నెంబర్ కదా, ఇంటూ 2 = 40. కన్ఫ్యూజ్ కాకండి, సార్ ఆర్గాన్ కాల్షియం సేమ్ ఉంటుందా అని, కొంచెం స్లైట్గా చేంజ్ ఉంటుంది, అందుకే ఇక్కడ ఇచ్చాను చూడండి మీకు క్లియర్గా. మీకు స్టార్టింగ్లోనే ఇచ్చాను, ఇగో ఇక్కడ ఆర్గాన్ యాక్చువల్గా 39.9, కాల్షియం 40 ఉంటుంది. మీరేం కన్ఫ్యూజ్ కాకండి, ఎగ్జామ్లో ఇంత ఈ రకంగా రాంగ్ కరెక్షన్ అయితే జరగలేదు. సో 40 కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే వాళ్ళు క్లియర్ ఇస్తారు, ఎగ్జాక్ట్ డెసిమల్తో సహా అంటే వాళ్ళే ఇస్తారు. ఓకే, సో ఇలా అనమాట. 1 to 20 ఎలిమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. 1 to 20 ఎలిమెంట్స్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్. నెక్స్ట్
ఓకే 1 to 20 ఎలిమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 21 to 30 ఎలిమెంట్స్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. అన్నింటికి ఫస్ట్ మల్టిప్లై విత్ 2 చేయండి. మల్టిప్లై విత్ 2 మల్టిప్లై విత్ 2 ప్లస్ మల్టిప్లై విత్ 2 ప్లస్ అన్నింటికి అంటే ఏమేమి ఇఫ్ ఈవెన్ నెంబర్ అటామిక్ నెంబర్ అనేది ఈవెన్ అయితే అటామిక్ నెంబర్ ఈవెన్ అయితే 21 అనేది ఏంది ఆడ్, 22 అనేది ఏంది ఈవెన్, 23 అనేది ఏంది ఆడ్, 24 అనేది ఏంది ఈవెన్, అలా అనమాట. అటామిక్ నెంబర్ ఈవెన్ అయినా అటామిక్ నెంబర్ ఆడ్ నెంబర్ అయినా. ఇంకొక కేసు ఉంటుంది, అటామిక్ నెంబర్ డివైడెడ్ బై 7 అయిందనుకో, 7 అయిందనుకో, అలా 7 అయితే ఇంటూ 2 ప్లస్ 3 చేయాలి. ఓకే ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2 ప్లస్ 4 చేయాలి. ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 2 ప్లస్ 5 చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకే ఈ గుర్తుపెట్టుకోవడం కూడా సింపుల్ చెప్తున్నాండి. ఫస్ట్ 2 times ప్రాక్టీస్ చేసేటప్పుడే, తర్వాత మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి ఒక 2-3 times ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఇప్పుడు చెప్తా చూడండి, ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2 ప్లస్ 4 ఇది, ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 2 ప్లస్ 5 ఇది, డివైడెడ్ బై 7 అయితే ఇంటూ 2 ప్లస్ 3 అది. ఓకే ఇక్కడ కూడా కోబాల్ట్ నికెల్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, 59 అలా ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు వాటి గురించి ఇస్తా చూడండి. ఎలిమెంట్ 21 to 30కి 21 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఆడ్ నెంబరు, కానీ డివైడెడ్ బై 3 అవుతుంది కదా, కాబట్టి ఇంటూ 2 ప్లస్ 3 అనమాట. అంటే ఏమవుతుంది 42 ప్లస్ 3 45 అవుతుంది. 45 ఇది ఈవెన్ నెంబర్ కదా, ఇంటూ 2 ప్లస్ 4 అంటే ఎంత 44 ప్లస్ 4 48 అవుతుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ కదా, 7తో డివైడ్ అయ్యేటి రెండే ఉంటాయి, 21 ఒకటి 28 ఒకటి అంతే. ఇది ఆడ్ నెంబర్ ఇంటూ 2 ప్లస్ 5 అంటే ఎంత 23 ఇంటూ 2 46 ఇది 51. ఇది ఈవెన్ నెంబర్ ఇంటూ 2 ప్లస్ 4 48 ప్లస్ 4 52 అవుతుంది. ఇది మెగ్నీషియం ఇంటూ 2 ప్లస్ 5 ఇది ఆడ్ నెంబర్ కదా, 25 అనేది ఆడ్ నెంబర్, 25 ఇంటూ 2 55 అవుతుంది. నెక్స్ట్ ఫెర్రస్ ఈవెన్ నెంబర్ కదా, ఇంటూ 2 ప్లస్ 4 ఇది ప్లస్ 4 26 ఇంటూ 2 52 ప్లస్ 4 56. కోబాల్ట్ ఈవెన్ ఆడ్ నెంబర్ కదా, ఇంటూ 2 ప్లస్ 5 27 ఇంటూ 2 54 59 అవుతుంది ఇది. నెక్స్ట్ నికెల్ ఈవెన్ నెంబర్ కదా, ఇంటూ 2 ప్లస్ 4 56 28 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 4 అంటే ఎంత 56 ఆల్మోస్ట్ 60 అవుతుంది. బట్ ఇక్కడ ఇది యాక్చువల్గా 59 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఇది మనకు నికెల్ది 58.6 అంటే అది ఆల్మోస్ట్ 59 దగ్గరనే ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా అక్కడ కూడా ఒకటి నికెల్ దగ్గర కూడా 60 అని తీసుకోకండి, 59 అనేది తీసుకోండి. నికెల్ దగ్గర నికెల్ 28 కదా, నికెల్ 28 ఇంటూ 2 మనం ఏమనుకుంటాం ఇంటూ 2 ప్లస్ 4. ఓకే సో ఇది ఈవెన్ నెంబర్, సారీ ఇది 7తో డివిజన్ అవుతుంది కదండి, 7తో డివిజన్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఎలా చేయాలి ఇంటూ 2 ప్లస్ 3 చేయాలి. 7 4 28 కదా, 7తో డివిజన్ అవుతుంది, 7 4 28 కదా. సో ఇంటూ 2 ప్లస్ 3 చేయాలి, దీనికి ఇంటూ 2 ప్లస్ 3 చేయాలి, ఇంటూ 2 ప్లస్ 3 చేయాలి. ఇంటూ 2 ప్లస్ 3 అంటే ఎంత 28 56 3 59 అవుతుంది. చూడండి ఇది కరెక్ట్ వచ్చింది, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ కాపర్ ఏంది ఇంటూ 2, కాపర్ది నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే యాక్చువల్గా ఎంత మనం ఏం చేయాలి, కాపర్ది 29 ఇంటూ 2 ప్లస్ 5 కదా, ఇంటూ 2 ప్లస్ 5 అంటే 29 ఇంటూ 2 58 63 అవుతుంది. కానీ యాక్చువల్గా ఇది 63.5 ఇది ఇచ్చాను ఆల్రెడీ నేను 63.5. జింక్దంతా డైరెక్ట్గా 65.3. ఈ రెండు కొంచెం చేంజ్ ఉంటుంది. చూడండి ఇప్పుడు వచ్చిందా రాలేదా, ప్రతి ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ వెరీ క్లియర్గా వచ్చింది కదా. ఓకే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ స్టార్టింగ్లో కరెక్ట్ ఇచ్చాను చూడండి. ఇవి కరెక్ట్గా నేను ఇవి యాజ్ ఇట్ ఈజ్ పాయింట్తో సహా ఇచ్చిన వాల్యూస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి గుర్తుపెట్టుకోవడానికి నేను ఇచ్చిన ట్రిక్స్. ఇది 30 ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ పాయింట్, 1 to 10 ఎలిమెంట్స్, 11 to 20 ఎలిమెంట్స్, ఓకే 21 to 30 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకునే ట్రిక్. 1 to 20 ఎలిమెంట్స్కి ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2, ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 2 ప్లస్ 1.
ఓకే, ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఇగో ఇక్కడ ఇచ్చాను చూడండి, హైడ్రోజన్, బెరీలియం, నైట్రోజన్, జింక్, క్లోరిన్, కాపర్, ఓకే, ఆర్గాన్, ఈ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అటామిక్ మాసెస్ యొక్క ట్రిక్స్ ఇవి. ఓకే, 21 to 30 ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2 + 4, ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 2 + 5, డివైడెడ్ బై 7 అయితే ఇంటూ 2 + 3. ఓకే, 21, 28 డివైడెడ్ బై 7 అవుతుంది, డివైడెడ్ బై 7 అవుతుంది. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయండి. సరే సార్, ఇంతవరకు ఓకే. మాకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎగ్జామ్లో స్టాయికియోమెట్రీ క్వశ్చన్స్ ఉంటాయండి, అక్కడ క్లియర్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 మాలిక్యులర్ మాస్ ఎంతనో చూడండి. కాల్షియం ఎంత? కాల్షియం అటామిక్ నెంబర్ 20, అటామిక్ మాస్ ఎంత? 40, ప్లస్ కార్బన్ ఎంత? అటామిక్ నెంబర్ 6, అటామిక్ మాస్ ఎంత? 12, ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈచ్ ఆక్సిజన్ ఎంత? 16. సో 40 + 2 52, 48 అంటే 100. మాలిక్యులర్ మాస్ ఎంత? 100. ఇక్కడ యూజ్ అవుతుందండి. సడన్గా కాలేజ్లో CaCO3 100 రాశారు సార్, CO2 44 రాశారు సార్, NH3 17 రాశారు సార్, మాకు అసలు అర్థమే కాదు సార్. H2O 18 రాశారు సార్. ఏదైనా ఏమన్నా అంటే ఇది 10th క్లాస్లో ఉంది సార్, 10th క్లాస్లో ఉంది, అది బేసిక్స్ లేకుంటే ఎలా మీకు? అది చూసుకోండి, అటామిక్ మాసెస్ గుర్తుపెట్టుకోండి అని చెప్తారు సార్. మాకు ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది సార్, పోయి మేము అసలు ఇంట్రెస్ట్ కూడా దాన్ని చదవాలంటే కూడా. ఇది సిచ్యువేషన్ కదా, ఇదండి. దీన్ని ఇలా ఫాస్ట్గా రాయడానికి మీరు బ్యాక్ అంత వర్క్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ CO2, కార్బన్ ఎంత? 12 ఇచ్చాను. ఆక్సిజన్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, 2 × 16 అంటే ఎంత అవుతుంది? 12 + 32 44 అవుతుంది. ఇలా అనమాట, సింపుల్. NH3 అటామిక్ మాస్ ఎంత? మాలిక్యులర్ మాస్ 14 + 3 = వాట్? 17. ఇలా మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు కాన్ఫిడెంట్గా మీరు ఏ మాలిక్యులర్ మాస్ అయినా చేయగలుగుతారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇలా గుర్తుపెట్టుకోవడానికి, ఇలా నేర్చుకోవడానికి, ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మీకు ఎలా గుర్తుంటుంది అంటే ఈరోజు ఓకే హ్యాపీగా ఒకసారి విన్న వెంటనే మీరు మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, యూ నెవర్ ఫర్గెట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో టోటల్ పీరియాడిక్ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఈజీ ట్రిక్స్ అండి, చాలా బాగుంటాయి వీడియోస్. ఓకే, అండ్ ప్రతి టాపిక్కి ఒక స్టోరీని ఫ్రేమ్ చేసి పెడుతున్నాను. అండ్ మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు ఇవి యాడ్స్ వస్తాయి కదా సార్, మాకు అంత టైం ఇవ్వలేము అని అనుకుంటే మ్యాక్సిమం ఇది యాప్ని లాంచ్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా. బట్ యూట్యూబ్లో మ్యాక్సిమం వీడియోస్ ఫస్ట్ యూట్యూబ్ ప్రిఫరెన్స్, యూట్యూబ్కి మొత్తం వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లేలిస్ట్లో వెరీ క్లియర్గా పెడతాను. ఓకే, దీన్ని స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని బట్టి నేను చూస్తాను. అన్నీ ఇక్కడ యూట్యూబ్లో ఏదైతే పెట్టానో దాన్ని యాప్లో కూడా పెడతాను. ఏంది యాడ్స్ అవన్నీ లేకుండా ఈజీగా చూసేది, మనీ రిలేటెడ్ కాదు, మీరు టెన్షన్ పడకండి. అసలు ఇదంతా మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం. ఓకే, ప్రతి స్టూడెంట్కి ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందాలి అని చెప్పేసి ఈ ప్రయత్నం అండి. ఓకే, మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. మీరు ఏదున్నా కామెంట్ చేయండి, సార్ ఇది ఈ టాపిక్ కావాలి, ఆ టాపిక్ కావాలని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దాన్ని ఆ టాపిక్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, పేరెంట్స్ మీరు ఎవరైనా విన్నా ఇది స్టూడెంట్కి సజెస్ట్ చేయండి. వాళ్ళకు ఒక్కసారి కనెక్ట్ అయ్యింది అంటే, ఇంట్రెస్ట్ వచ్చింది అంటే, ఇక స్టూడెంట్స్ని ఆపడం ఎవరి వల్ల కాదు. వాళ్ళు అనుకున్న గోల్ అన్ని ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువగా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఏ వీడియో చేసినా మ్యాక్సిమం 15 minutesలో, ఈరోజు ఇంట్రడక్షన్ అండ్ వీడియో కలిసింది కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఉండొచ్చు. బట్ నెక్స్ట్ వీడియోలో ఓన్లీ టాపిక్, స్టోరీ, కన్క్లూజన్, టాపిక్, దానికి స్టోరీ, కన్క్లూజన్ అలా ఇచ్చే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.